హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వండర్‌లా ఆఫర్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సో, మనకు క్రిస్మస్‌కి ఆఫర్ అనేది ఉందనమాట. క్రిస్మస్‌కనే కాదు, ప్రతి దానికి ఒక ఆఫర్ పెడతారు. సో, దానికి ఫస్ట్ మనకు వండర్‌లా డాట్ కామ్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వండర్‌లా డాట్ కామ్ ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ఆఫర్స్ అని వస్తాయి. ఓకేనా? ఆఫర్స్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకా ఆఫర్‌లో మీకు ఆఫర్‌లన్నీ చూపిస్తదనమాట. సో, ప్రజెంట్ మనకొచ్చేసి క్రిస్మస్ ఆఫర్ అనేది నడుస్తుంది. క్రిస్మస్ ఆఫర్ ఎప్పటిదాకా అంటే జనవరి 5, 2025 వరకు నడుస్తుంది. సో, కాబట్టి ఇది చూసి మనం బుక్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, చాలా ఆఫర్స్ ఉంటాయి. మెయిన్‌గా చెప్పాలంటే స్టూడెంట్స్‌కి కూడా స్టూడెంట్ ఐడీ కార్డ్ చూపిస్తే 24 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి రూ. 1,200 టికెట్ పడుతుంది. ఆఫర్ ఎప్పటికీ ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఆఫర్స్ ఏమున్నాయి అన్నీ మనం చెక్ చేస్తాము. చెక్ చేసుకున్న క్రిస్మస్ ఆఫర్ మనం క్లిక్ చేసామనుకోండి, సో క్రిస్మస్ ఆఫర్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ మీకు ఎంట్రీ అనేది వస్తుందన్నమాట. సో చూడండి, క్రిస్మస్ ఆఫర్లో ఫస్ట్ సెలెక్ట్ పార్క్ అన్నాడు. ఏ పార్క్? హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్, భువనేశ్వర అని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకోండి. సో అడల్టా లేకపోతే చిల్డ్రనా అని కూడా మీరు క్లిక్ చేసుకోండి. సో నేను అడల్ట్ కాబట్టి అడల్ట్ అనేది ఒకటి క్లిక్ చేసుకున్నాను. తర్వాత మన పేరు ఏంటి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత కింద మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఓకే చేయాలన్నమాట. ఓకేనా? చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇంకా బుక్ నౌ అని మనం క్లిక్ చేయాలి. సో బుక్ నౌ అని క్లిక్ చేయగానే మనకు ఏమవుతుందంటే ఇంకా పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు పేటిఎం ద్వారా బుక్ చేస్తారా, ఎలా బుక్ చేస్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫోన్పేనా ఏంటి అనేది ఇంకా మీకు తెలుసు కదా. సో పేమెంట్ ఆప్షన్ తెలుసు కదా మనకు. సో అలా మీరు పేమెంట్ చేసేసేయండి. సో ఇంకోటి ఏంటంటే ఈ ఆఫర్స్ అనేది మీకు ఒక్కొక్క పార్కుని బట్టి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ క్రిస్మస్ ఆఫర్ అనేది జనవరి 5, 2025 వరకు అయితే అన్ని పార్కులకు అనేది ఉందన్నమాట. ఓకేనా? ఈ ఆఫర్ అనేది. కానీ మీరు ఆఫర్ చూసుకునేటప్పుడు క్లియర్గా చూసుకోండి. కొన్ని ఆఫర్స్ ఎలా ఇస్తాడంటే ఓన్లీ కొచ్చి పార్కుకు మాత్రమే, ఓన్లీ హైదరాబాద్ పార్కుకు మాత్రమే ఈ ఆఫర్ అని ఇస్తాడు. కొన్ని వాటికి ఏమి ఇస్తాడు, అన్ని పార్కులకి ఈ ఆఫర్ వర్తిస్తుంది అనేది ఇస్తాడనమాట. సో అది మీరు కొంచెం క్లారిటీగా చూసుకొని ఆఫర్లో మీరు ఈ టికెట్ అనేది బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది సపరేట్గా మీకు, అంటే ఆఫర్స్కి సంబంధించిన కౌంటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే క్రిస్మస్ ఆఫర్ సంబంధించిన ఒక కౌంటర్ పెట్టారు వాళ్ళు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి నా టికెట్ నేను చూపిస్తే వాళ్ళు వ్యాలిడేషన్ చేసి సో నన్ను లోపలికి అనేది వదిలారనమాట. సో ఓకే, ఇతని టికెట్ కన్ఫర్మ్ అయ్యి ఇతను చేసుకున్నాడు అనేసి అనమాట. సో అలాగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక ఆఫర్స్ని బట్టి బుక్ చేసుకుంటే మీకు టికెట్ అనేది తక్కువ పడుతుంది. మెయిన్గా ఫెస్టివల్ అప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు కానీ, క్రిస్మస్ అప్పుడు కానీ అలా ఫెస్టివల్ అప్పుడు బుక్ చేసుకుంటే మీకు ఆఫర్స్ అనేది ఇంకా బాగా వస్తాయి. స్టూడెంట్కి అయితే ఎప్పుడు కూడా ఆఫర్ అనేది ఉంటుంది. సో వాళ్ళ ఐడి కార్డ్ చూపిస్తే 1,200కే వాళ్ళకు టికెట్ అనేది వస్తుంది. సో స్టూడెంట్స్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 24 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ ఐడి కార్డ్ చూపించేసుకొని హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట వండర్లాని. సో ఇలాగ మనము ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసిన తర్వాత సో మన వాట్సాప్కి ఒక టికెట్ అనేది వస్తుంది అనమాట. వాట్సాప్కి వెంటనే టికెట్ వస్తుంది. అది చూడండి. సో ఇక్కడ మన నేమ్ మీద అనమాట. చూడండి, ఎం నవీన్. సో మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది, పలానా బుకింగ్ ఐడి అనేది వస్తుంది. పార్క్ ఏది, హైదరాబాదు, లొకేషన్ అనేది కూడా వస్తుంది అనమాట. ఇలా మనకు ఒక టికెట్ వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ ద్వారా ఓపెన్ చేశారనుకోండి, మీకు ఫుల్ టికెట్ అనేది మీకు కనపడుతుంది. ఆ ఫుల్ టికెట్లో మీకు మెయిన్గా ఏముంటుంది అంటే ఇంకా ఇదో చూడండి, మీకు ఫుల్ టికెట్ నేను పీడిఎఫ్లో ఓపెన్ చేస్తున్నాను మీకు. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన నేమ్ ఏంటి, ఏ పార్కు మనం బుక్ చేసాము, అలాగే బుకింగ్ ఐడి కూడా ఉంటుంది మనకు. సో ఈ బుకింగ్ ఐడిని బట్టి వాళ్ళు మనకు మన టికెట్ని వ్యాలిడేట్ చేసి మనల్ని లోపల పంపిస్తారు. అలాగే మనం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది కూడా మనకి టికెట్లోనే మెన్షన్ చేసి ఉంటారు. సో నైలాన్ డ్రెస్ వేసుకోవాలన్నమాట అని రాసి ఉంటారు. ఫర్ వాటర్ రైడ్స్ ఓన్లీ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.